జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయములేదు మనకిలలో జయము 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 లేదు మనకిలలో జయము 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 ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం
సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. సంఘటన జరిగింది. వేదనకరమైన పరిస్థితి. మా అబ్బాయి శామ్యూల్ జాన్ యూత్ నడిపిస్తారు కదా, ఆయనకు ఒక బాబు పుట్టి ఎక్స్పైర్ అయిపోయిన సమయంలో నిజంగా పాస్టర్ గారు ఇటు కోవిడ్ సమయం, అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు ఎంతగానో నా హృదయంలో ముద్ర వేసుకున్నారు. రెండవదిగా ప్రత్యేకించకుండా ఉండలేను. సుమారు కనీసం
ఒక 3 నెలలకి లేదా 4 నెలలకు ఒకసారి పాపను ప్రత్యేకించి మా చర్చిలో నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఆ రోజు తాను చేసినటువంటి ఆ యొక్క పరిచర్య నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇటు బిడ్డ తల్లిని, చనిపోయిన బిడ్డ తల్లిని ఆదరిస్తూనే, ఓదారుస్తూనే అక్కడ జరిగించాల్సిన కార్యక్రమాలన్నీ చాలా ఉత్సాహంగా చేసి మా హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. చాలా వందనాలు. నేను ఇక్కడ నిల్చోలేదు, దీనుడనని ఇక్కడ నిల్చోబెట్టారు కనుక దయచేసి ఈ దీన సేవకుని మీద మీరు ప్రేమ చూపించి నా కొరకు ప్రార్థనా సహాయం అందిస్తే నేను 2 మాటలు నేను చెప్పగలను. దేవునికి ఈరోజు 17వ వార్షికోత్సవం అని చెప్పుకునేటప్పుడు నాకు మా చర్చిలో జరిగిన ఒక సంఘటన. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మందిరంలో కూర్చోబెట్టాము, కొన్ని దినాలు ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతం చేశాడు. అప్పటికే హాస్పిటల్స్ అన్ని తిరిగేసి చేతులు ఎత్తేశాడు. ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మైండ్ డిజార్డర్ నుంచి బాగుపడ్డాడు, మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాక, అంతవరకు బాగున్నాక ఆయన ఏం చేశారంటే బాగుపడిపోయి మంచిగా నాకు సహకరిస్తున్నాడు, మంచిగా ఆరాధన చేస్తున్నాడు సమయానికి వాళ్ళ అమ్మ నాన్న మన ఇంటి దేవతలు ఉంటుండగా నువ్వు విడిచిపెట్టేసి నువ్వు యేసుప్రభువుని కలిసిపోతావా, వద్దు అని చెప్పేసి ఆటంకపరిచారు. ఆటంకపడితే దొంగతనంగా చర్చికి వచ్చేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్లో ఒక ఆటో కొనుక్కొని వైజాగ్లోనే ఉన్నాడు తాను, తన భార్య, బిడ్డ కూడా. ఒకసారి ఫోన్ చేసి అక్కడ ఒక ఆటో, దాని ముందు ఒక కేకు, పూలదండలు బోర్లు పెట్టేసి అటు ఇటు కాకి డ్రెస్సులతో ఆటో డ్రైవర్లు అందరూ ఉన్నారు. పాస్టర్ గారు వీడియో కాల్ తీసి పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. ఆటో పుట్టినరోజు చేస్తాను, దేనికి, కేక్ కట్ చేస్తాను అంటున్నాడు అన్నమాట. ఆటో పుట్టినరోజు అంటే నేను అనుకున్నా మళ్ళీ మెంటలు వచ్చేసిందేమో, ఆయన చెప్పిన మాట అంటే సార్ అయ్యారండి, సంవత్సరం క్రితం మీరు ప్రార్థన చేసి నాకు ఆటో కొని పెట్టారు. ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ఈఎంఐ కట్టడం మానలేదు, ఒక్క యాక్సిడెంట్ అవ్వలేదు. నా ఆటో ఎక్కగానే కృష్ణ పాటలు వేస్తాడు, ఎవరైనా ఎందుకు ఆ పాటలు ఆపే అంటే దిగిపో అంటాడు, అంతే. నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు కదా, దిగిపో కిందకి అని చెప్తాడు. అక్కడే స్వార్థ చెప్పేస్తాడు. ఇంకా ఎవరైనా ఎందుకు ఈ పాట అంటే స్వార్థ అయిపోయింది వాడు దిగేలోపు, అట్లా చేస్తాడు. అలాగే ఏంటంటే ఒక ఆటోగా పుట్టినరోజు చేసినప్పుడు ఒక సంఘానికి పుట్టినరోజు చేసుకోవటం చాలా అవసరం. దేవునికి లైట్లు ఇప్పుడు ఆన్ చేయండి. హల్లెలూయా. అందరూ మీ క్యాండిల్స్ ఇంటికి తీసుకోండి, ఆపేసి తీసుకెళ్ళాలి. ఇంకా అది మీరు తిరిగి పాస్టర్ కూడా తిరిగి పరిస్థితి మీ పేరు వేసుకొని మీకు ఉంటుంది. కానీ మీకు పేరు ఇచ్చారు కదని 5:30 వస్తుంటారు, 5 గంటలకు వచ్చి ఉండరు. 4 గంటలకు 6 గంటల వరకు మన పోలీస్ పర్మిట్ ప్రకారంగా మనం సువార్త ప్రకటిస్తాం. అలాగనే మోస్ట్లీ 8వ తారీఖున బొంబాయిలో క్రిస్మస్ జరుగుతుంది, ప్రార్థన చేయండి. అలాగే 10వ తారీఖున ఉదయమే మన రాజుదేవి వారి యొక్క గ్రూప్ ప్రవేశం జరుగుతుంది. అలాగనే 15వ తారీఖున
ఫుల్ బాగులో ఎవరు మిస్ అవ్వదు అక్కడికి రావాలి. ఎందుకంటే అంటున్నారు 15 అందరూ ఆదివారం కనుక 15 అందరూ రావాలి. ఎందుకంటే అక్కడ చాలా మందికి మనం పంపించుకోవాలి కనుక మీరు అంత రావాలని చెప్పి యూత్ వారికి ప్రోత్సాహం కనుక